ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు. యువజన నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి అతి పిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, ఆ తర్వాత నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. బాల్యం మరియు విద్య. చంద్రబాబు నాయుడు రైతు కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మన్నమ్మ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ పూర్తి చేశారు. అదే సమయంలో ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ జీవితానికి పునాది పడింది. తొలి రాజకీయ ప్రస్థానం 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి కేవలం 28 ఏళ్ల వయస్సులోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సమయంలోనే అప్పటి ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో చేరి పార్టీ బలోహీకరణకు ఎంతో కృషి చేశారు. 1984 నాటి ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్కు అండగా నిలిచి పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. 1995లో అంతర్గత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. పాలనా దక్షత మరియు సంస్కరణలు 1995 నుండి 2004, 1995 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో ఆయన పరిపాలనలో సంపద సృష్టి, వెల్త్ క్రియేషన్ అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఐటీ రంగం. హైదరాబాద్ను భారతదేశంలోనే ప్రముఖ ఐటీ హబ్గా తీర్చిదిద్దడంలో, హైటెక్ సిటీ నిర్మాణంలో ఆయన పాత్ర అమోఘం. విద్యుత్ మరియు మౌలిక వసతులు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం, రోడ్ల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు మరియు పోరాటం. 2004 నుండి 2014, 2004 మరియు 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూడటంతో ఆయన దాదాపు 10 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఈ సమయంలో పార్టీని కాపాడుకుంటూ అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2014 నుండి 2019. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించి నగర నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించారు. విభజన సమస్యల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రతిపక్ష నేత మరియు పునరాగమనం. 2019 నుండి ప్రస్తుతం. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోగా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వ్యూహాత్మక నిర్ణయాలతో పార్టీని తిరిగి బలోపేతం చేసి 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సంస్కరణాభిలాషిగా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపకర్తగా చరిత్రలో నిలిచారు. అభివృద్ధికి ట్రేడ్ మార్క్, సంక్షేమానికి అగ్మార్క్. సైబరాబాద్ సృష్టికర్త, నవ్యాంధ్ర రథసారథి. పరిపాలనా దక్షుడు, రాజకీయ దురద్ధరుడు.